మనందరికీ తెలుసు మగవారిలో బట్టతల ఉంటుంది. బట్టతలలో అందరి బట్టతల ఒకే రకంగా ఉండదు. ఆ యొక్క బట్టతలలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ గురించి మనం వీడియోలో క్లియర్గా చర్చించడం జరిగింది. అదే మాదిరిగా మరి ఫిమేల్ యొక్క బట్టతల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మరి వారిలో కూడా టైప్స్ ఉంటాయా అంటే ఎస్. ఫిమేల్స్లో అందరూ ఫాలో అయ్యేటువంటి క్లాసిఫికేషన్ అంటే లుడ్విగ్స్ క్లాసిఫికేషన్. ఈ లుడ్విగ్స్ క్లాసిఫికేషన్ ఏంటంటే ముఖ్యంగా మనం పార్టీషన్ చేసేటువంటి లైన్కు ఇరువైపులో ఉన్నటువంటి వెంట్రుకలు పర్సెప్షనబుల్గా థిన్నింగ్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 1. అలా కాకుండా కొంచెం సిగ్నిఫికెంట్గా థిన్నింగ్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 2. గ్రేడ్ 3 అంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ బాల్నెస్ లాగా కనిపించడం ఇస్ గ్రేడ్ 3. అందుకే గ్రేడ్ 1లో ఉన్నప్పుడే మనం రికగ్నైజ్ చేయాలి. గ్రేడ్ 1 అనేటువంటిది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కు, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి కాలక్రమేణా వెంట్రుకలు పలచబడి మార్పు చెందుతూ ఉంటాయి. కనుక గ్రేడ్ 1లోనే గుర్తించేసి వాటిని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అలా కాకుండా కొన్నిసార్లు కొందరు ఫిమేల్స్లో క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ అంటాం. అంటే ఏంటంటే క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్లో ఏంటంటే ముఖ్యంగా పార్టీషన్ లైన్కు వెనక్కి వెళ్ళే కొద్దీ థిన్నెస్ అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గుతూ పోతుంది అన్నమాట. ఒక ట్రీ ప్యాటర్న్లో అంటే ఫ్రంట్ ఏరియా ఉన్నటువంటి వెంట్రుకలు బాగా తిన్నవి ఉంటాయి. బ్యాక్లో ఉన్నటువంటి వెంట్రుకలు థిన్నింగ్ అనేటువంటి చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చేసరికి ఒక ట్రీ ప్యాటర్న్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్. ఇది చాలా రేర్గా చూస్తూ ఉంటాం అనమాట.